హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా ఈవీఎస్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. కొన్ని మన కుటుంబం అనే లెసన్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, కుటుంబం దేని ద్వారా ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వివాహం, రక్త సంబంధం, దత్తత. క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది వానిలో కుటుంబం యొక్క లక్షణం ఏది? ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. మానవునికి తొలి పాఠశాల నాగరికత ఊయల వంటిది. మానవుల భౌతిక ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, సమిష్టి కుటుంబంలో ఎన్ని తరాల వారు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 3 తరాల వారు ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 4, పెద్ద కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 10 to 12 మెంబర్స్. క్వశ్చన్ నెంబర్ 5, ఆదర్శ కుటుంబంగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చిన్న కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 6, ఏ కుటుంబాన్ని నాగరికతకు చిహ్నంగా పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చిన్న కుటుంబం. క్వశ్చన్ నెంబర్ 7, చిన్న కుటుంబం ఏ దేశంలో వర్ధిల్లుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అమెరికా, బ్రిటన్, జపాన్. క్వశ్చన్ నెంబర్ 8, మాతృస్వామిక కుటుంబాన్ని ఎవరు సమర్థించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 జేమ్స్ మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 9, పితృస్వామిక కుటుంబాన్ని ఎవరు సమర్థించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హెన్రీ మెయిన్. క్వశ్చన్ నెంబర్ 10, కుటుంబంలో మార్పులకు కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. పెళ్ళిళ్ళు జరగడం, పిల్లలు పుట్టడం, కుటుంబ సభ్యులు మరణించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం రూపొందించబడిన లిపి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రెయిలీ లిపి. క్వశ్చన్ నెంబర్ 12, బ్రెయిలీ లిపిని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లూయిస్ బ్రెయిలీ. క్వశ్చన్ నెంబర్ 13, ప్రత్యేక అవసరాలు గలవారు అనగా ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవారందరూ. కళ్ళు లేని వాళ్ళు, శారీరక వికలాంగులు, మూగా చెవిటి వారు. క్వశ్చన్ నెంబర్ 14, అవ్వ, తాత, అమ్మ, నాన్న వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేదానిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వంశవృక్షం. క్వశ్చన్ నెంబర్ 15, ప్రతి సంవత్సరం వృద్ధుల దినోత్సవంగా, ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అక్టోబర్ 1. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పని మరియు ఆటల నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, 14 సంవత్సరాల లోపు గల వారిని గనుల నందు, ఫ్యాక్టరీలలోనూ పనుల కోసం నియమించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 24వ ఆర్టికల్. క్వశ్చన్ నెంబర్ 2, వెట్టి చాకిరిని బలవంతపు పనులకు నిషేధిస్తున్న ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 23. క్వశ్చన్ నెంబర్ 3, బాలల హక్కులు కూడా మానవ హక్కులే అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యుఎన్ఓ. క్వశ్చన్ నెంబర్ 4, బాలల హక్కులను మానవ హక్కులుగా ప్రకటించిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1959. క్వశ్చన్ నెంబర్ 5, 1959 నవంబర్ 20న యుఎన్ఓ రూపొందించిన బాలల హక్కుల ఉడంబడికపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 180 దేశాలు. క్వశ్చన్ నెంబర్ 6, యుఎన్ఓ ప్రకటన ప్రకారం బాలలు అనగా ఎన్ని సంవత్సరాల లోపు గలవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 18. క్వశ్చన్ నెంబర్ 7, యుఎన్ఓ ప్రకటన ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలలకు లభించే హక్కులు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 40. క్వశ్చన్ నెంబర్ 8, ఈ క్రింది వానిలో బాలల హక్కుల వర్గీకరణలోని అంశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు. క్వశ్చన్ నెంబర్ 9, మన దేశంలో నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ వెల్ఫేర్ను ఎప్పుడు ఏర్పడినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1968లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, మన దేశంలో జాతీయ బాల బోర్డును
ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1975. క్వశ్చన్ నెంబర్ 11 తమిళనాడులోని ఏ ప్రాంతంలో గల బాల కార్మిక సమస్యను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 1976లో హర్బన్ సింగ్ కమిషన్ను నియమించెను? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రామనాథపురం. క్వశ్చన్ నెంబర్ 12 హర్బన్ సింగ్ కమిషన్ ప్రకారము ఏ పరిశ్రమలో 40% పైగా బాలలు కలరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అగ్గిపెట్టెలు. క్వశ్చన్ నెంబర్ 13 హర్బన్ సింగ్ కమిషన్ ప్రకారము బాలలు రోజుకు ఎన్ని గంటల పాటు ఇంటికి దూరంగా ఉంటున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 16 గంటలు. క్వశ్చన్ నెంబర్ 14 1926 నాటి బాల కార్మికుల చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు గలవారు బాలలుగా గుర్తించబడ్డారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 15 1926 నాటి బాల కార్మికుల చట్టం ప్రకారం ఈ క్రింద పేర్కొన్న ఏ పనిలో బాలలను నియమించరాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అగ్గిపెట్టెల తయారీ, పేలుడు పదార్థాలు, టపాకాయలు, బీడీల తయారీ, దుస్తులకు రంగులు అద్దడం, రైల్వే స్టేషన్ నిర్మాణం ఓడరేవు పరిధిలో గల పనులు. నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం జాతీయ బాల కార్మిక విధానాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1987 ఆగస్ట్. క్వశ్చన్ నెంబర్ 17 బాల కార్మికుల సంఖ్య అధికంగా గల అగ్గిపెట్టెల పరిశ్రమ శివకాశి ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 18 బాల కార్మికులు అధికంగా గల ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఏ పరిశ్రమ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాజు పరిశ్రమ. క్వశ్చన్ నెంబర్ 19 బాల కార్మికులు అధికంగా గల గుజరాత్లోని సూరత్లో ఏ పరిశ్రమ కలదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వజ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 బాల కార్మికులు గల రాజస్థాన్లోని జైపూర్లో గల పరిశ్రమ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192 నగలు మరియు రత్నాలు. ఇప్పటి వరకు క్రీడలు చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు పని గురించి చూసాము. ఇప్పుడు క్రీడల గురించి చూద్దాము. ప్రాక్టీస్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన ఏ రోజున పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నవంబర్ 14 రోజు. క్వశ్చన్ నెంబర్ 2 పోలో ఆటను ఏ జంతువు సహకారంతో ఆడతారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గుర్రం. క్వశ్చన్ నెంబర్ 3 కబడ్డీ ఆట ఆడే ఒక్కో జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7. క్వశ్చన్ నెంబర్ 4 సిగ్నలింగ్ సిస్టమ్ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ. క్వశ్చన్ నెంబర్ 5 రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపునకు పాదచారులు దాటడానికి దేనిని ఉపయోగించాలి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జీబ్రా క్రాసింగ్. క్వశ్చన్ నెంబర్ 6 ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రీడా స్ఫూర్తి. క్వశ్చన్ నెంబర్ 7 సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్యాడ్మింటన్. క్వశ్చన్ నెంబర్ 8 మితాలి రాజ్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 క్రికెట్. క్వశ్చన్ నెంబర్ 9 గగన్ నారంగ్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 షూటింగ్. క్వశ్చన్ నెంబర్ 10 ఈ క్రింది వానిలో చెస్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 192 విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి. క్వశ్చన్ నెంబర్ 11 ఈ క్రింది వానిలో బాక్సింగ్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 192 విజేందర్ సింగ్, మేరీ కోమ్. క్వశ్చన్ నెంబర్ 12 ఈ క్రింది వానిలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు చెందిన వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కరణం మల్లీశ్వరి. క్వశ్చన్ నెంబర్ 13 క్రింది వానిలో టెన్నిస్ క్రీడకు సంబంధం లేని వారెవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రత్యూష. సానియా మీర్జా, లియాండర్ పేస్, మహేష్ భూపతి వీళ్ళు ముగ్గురు కూడా టెన్నిస్ క్రీడకు చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 14 పిల్లల ఆటల సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఏ సమయాన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4 నుంచి 6 గంటలు. క్వశ్చన్ నెంబర్ 15 మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను ఎప్పుడు గెలిచింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2011. అలాగే మరి ఇంకా ఎప్పుడెప్పుడు గెలిచిందనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు మన క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాల్లో గెలుచుకుంది నాకు
కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.